దేశ రాజధాని నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమలం అయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కేవలం 1 గంట వ్యవధిలోనే 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అధికారులు వెల్లడించారు. పలు చోట్ల నడుములోతు నీరు నిలిచిపోయింది. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలు దారి మళ్లించారు. రోడ్లపైకి మోకాల లోతు నీరు రావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు రావుస్ అకాడమీలో 3 సివిల్స్ విద్యార్థులు మృతికి నిరసనగా ఓల్డ్ రాజేంద్ర నగర్లో సివిల్స్ అభ్యర్థులు వర్షంలోనూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇటీవల 3 సివిల్స్ అభ్యర్థులు మరణించిన రాజేంద్ర నగర్ ప్రాంతం మరోసారి వరద నీటితో మునిగిపోయింది. ఆ ప్రాంతంలోనే అనేక కోచింగ్ సెంటర్లోకి నీరు వచ్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ క్రమంలో స్థానిక ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ మోకాల లోతు నీరు నిలిచిపోగా అందులో చిక్కుకున్న వాహనాలను బయటకు తీయడంతో స్థానిక పోలీసులకు కొందరు విద్యార్థులు సహాయం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాకేష్, దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు విమానాలను కూడా దారి మళ్లించారు. అయితే ఇప్పటికే ఢిల్లీ కావచ్చు, అటు ఉత్తర భారతదేశానికి సంబంధించి కూడా చాలా చోట్ల ఈ వర్షాలు అయితే భారీ ఎత్తున పడుతున్నాయి. అయితే దీనిపై వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. అయితే ఇంకా రానున్న 24 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఆగస్టు 5 వరకు కూడా ఈ వర్షాలు కురుస్తాయని కూడా అటు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అదే విధంగా అటు ఒడిశాలో కావచ్చు, అటు ఒడిశాకు సంబంధించిన జిల్లాలు కావచ్చు, అటు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ లాంటి నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ వర్షాలు ఎక్కువ ఉన్నట్లయితే వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే కొనసాగుతున్న ఈ వర్షంలో కూడా అటు సివిల్ ఢిల్లీలో మొన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా అటు యూపీఎస్సీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నిరసనలు తెలియజేస్తున్నారు. వర్షంలో కూడా వాళ్ళైతే నిరసనలు చేపడుతున్నారో తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆప ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు అయితే చేపట్టింది. ఇప్పటికే అధికారులను కూడా అప్రమత్తం అయితే చేశారు. దీనికి సంబంధించిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ సంబంధించి అయితే విమానాలను కూడా అయితే ఇక్కడ నుంచి అయితే మళ్లించారు. వాతావరణం అనుకూలించని దృష్ట్యా సాంకేతిక సమస్యలతో దాదాపు విమానాలను కూడా దారి మళ్లించినట్లయితే తెలిసింది. అయితే ఢిల్లీకి సంబంధించి లూటెంట్ ఢిల్లీ కావచ్చు, కాశ్మీర్ గేట్ కావచ్చు, రాజేంద్రనగర్ ప్రాంతాలు అయితే మొత్తానికి నీట మునిగాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఇవైతే ఢిల్లీ నగరానికి సంబంధించి అయితే లోటు ప్రాంతాలనే తెలిసింది. అయితే ఈ కోచింగ్ సెంటర్ లో ఉన్న విద్యార్థులు అయితే మొత్తానికి నడుములోతు నీళ్ళు వస్తున్నా కూడా వాళ్ళు అందులో నిల్చొని కూడా నిరసనలు అయితే నిరసన ప్రదర్శన అయితే చేస్తున్నారు. అయితే ఇక దాదాపు రాజేంద్రనగర్ ఘటన జరిగి 3 రోజులు అవుతున్నా కూడా ఇంకా అదే పరిస్థితి నెలకొని దీనిపై ఆప్ ఎంపీ స్వాతి కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అయితే యూపీలో వర్షాల కారణంగా అయితే గత 24 గంటల్లో అయితే 12 మంది మృతి చెందినట్లు కూడా అటు యూపీ సర్కార్ అయితే తెలిపింది. అయితే ఇంకా ఈ రెడ్ అలర్ట్ అయితే 2-3 రోజులు ఇదే విధిగా కొనసాగుతుందని కూడా అటు ఢిల్లీ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. అయితే గజియాబాద్ కావచ్చు, ఢిల్లీ ఏదైతే గ్రేటర్ ఢిల్లీ ఉందో దాని ప్రాంత పరిసర నగర శివార్లు ప్రాంతాలు కూడా దాదాపు నీట మునిగాయని తెలుస్తుంది. అందుకే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ అని ప్రకటించింది. అయితే గంట వ్యవధిలో నిన్న అబ్జర్వేటరీ గంట వ్యవధిలోనే దాదాపు 112.5 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా అటు అధికారులు అయితే తెలిపారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీకి వచ్చిన
విమానాలు కావచ్చు, ఇటు ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు కిలోమీటర్ ప్రధాన రహదారుల్లో దాదాపు కిలోమీటర్ల మేర కూడా ఈ ట్రాఫిక్ అంతరాయం అయితే కలిగింది. అయితే ఈ మోకాలు రోజుల్లో ప్రయాణికులు అయితే తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారు. బయటికి వెళ్ళాలంటే కూడా జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొన్నట్లే చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇంట్లో నుంచి కూడా ఎవరు బయటకు రావద్దని కూడా అటు అవసరం అయితే తప్ప కంపల్సరీ తప్ప రావద్దని కూడా అటు వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. అదే విధంగా దీనికి సంబంధించి దీనికి సంబంధించి అయితే అధికారులు అయితే అందరినైతే అప్రమత్తం చేస్తున్నట్లే తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాకేష్.